హెయిర్ క్రింపింగ్ చేసేటప్పుడు కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. వద్దనే వాళ్ళకి ఆప్షనల్ ఏంటి అంటే మనకి చాలా వరకు ఐకానిక్లో కానీ కొన్ని బ్రాండ్స్లో బ్రాడ్గా ఇస్తారు ప్లేట్ అనేది. మీకు ఇక్కడ ఇమేజెస్ వేస్తాను చూడొచ్చు ప్లేట్స్. అలా బ్రాడ్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్రింపింగ్ అనేది కనిపిస్తుంది హెయిర్లో. మనం లైట్గా ప్రెస్ చేసినా కూడా క్రింపింగ్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలి, కొంచెం లైట్గానే ఒరిజినల్ హెయిర్ లాగే ఉండాలి, అలాంటి క్రింపర్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయి బ్రో అని అయితే నాకు చాలామంది కామెంట్ చేశారు అండ్ మెసేజెస్ చేశారు కూడా. అండ్ నెక్స్ట్ కర్లీ చేయండి బ్రో అని అయితే ఎవరు కామెంట్ చేశారు. కర్లీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఒక టాంగ్తో 5 వేరియేషన్స్ అండ్ 6 వేరియేషన్స్ అలా కర్లీస్ అయితే నేను చూపిస్తాను అనమాట ఒకటే టాంగ్తోని. అది కూడా ఇప్పుడైతే ప్రజెంట్ క్రింపర్స్లో బెస్ట్ ఏది, అసలు ఏ బ్రాండ్ తీసుకోవచ్చు, లో బడ్జెట్లో ఏది తీసుకోవచ్చు, హై బడ్జెట్లో ఏది తీసుకోవచ్చు, అండ్ మీ దగ్గర ఉండాల్సింది కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్